సమ్మర్లో చల్లని ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. మనకు కావాల్సినవి పాలు, కస్టర్డ్ పౌడర్, ఇంకా మనకు నచ్చిన ఫ్రూట్స్. ఏ ఫ్రూట్స్ లేకపోతే బనానా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల్లో ఈ డెజర్ట్ రెడీ అయిపోతుంది. ముందుగా పాలను బాగా మరిగించుకోవాలి. పాలు చిక్కగా ఉంటే కస్టర్డ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మరుగుతున్న పాలల్లో రుచికి సరిపోయినంత పంచదార వేసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు కొద్దిగా చల్లని పాలలో కస్టర్డ్ పౌడర్ కలిపి ఉండలు కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో పోసి చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు మనకి నచ్చినన్ని ఫ్రూట్స్ మన దగ్గర ఏవేవి ఉన్నావో అవన్నీ కట్ చేసేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన కస్టర్డ్ కూల్ అయినాక మనం కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేసి బాగా కలపాలి. ఒకవేళ కస్టర్డ్ కొంచెం చిక్కగా ఉంటే కొంచెం పాలని కలుపుకోవాలి. అంతే, కూల్గా రెడీ. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.